దీని మదర్ లైఫ్ బుక్కు ముట్టుకుంటే చాలు ఎక్కడలేని నిద్ర తన్నుకొచ్చేస్తుంది. అదే కరెక్ట్ గా ఉండుంటే ఈ పాటిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గాను సెటిల్ అయిపోయి ఉండేవాడిని. ఇప్పుడు మాత్రం ఏం తక్కువ, హ్యాపీగా పడుకుని కలెక్టర్ అయినట్టుగా కలగనొచ్చు. అది బెటర్. ఏంటే ఇప్పుడు తలస్నానం చేసావేంటి? పంప తీసి భజనలు పూజలు లాంటి ప్రోగ్రామ్ ఏమైనా పెట్టావా ఏంటి? దగ్గర దగ్గర అలాంటిదే. దేవుడా, నీకు దగ్గర కావచ్చు, నాకు మాత్రం అది చాలా చాలా దూరం. చూడు రాంబాబు, చూడంటే చూడంతే. చెప్పేది విన్నంటే వినంతే. ఏంటి మంగా, నువ్వు సౌండ్ రాకుండా హాల్లోకెళ్ళి భజన చేసుకో, పండగ చేసుకో. ఏంటి సౌండ్ రాకుండా భజన ఎలా చేస్తాం? అయితే లైట్ ఆపేసి వచ్చి పడుకో. రాంబాబు, దేవుడి పట్ల భక్తి అనేది మంగా, నువ్వెంత గంభీరంగా చెప్పినా పూజలు భజనలు చేయడం నా వల్ల కాదే. నీ కాళ్ళు మొక్తాను బాంచను. గుడ్ నైట్. ఆపు రాంబాబు, నా చేత అనవసరంగా బూతులు తిట్టించుకోకు. చెప్పేది మర్యాదగా విను. అయితే చెప్పు. మనం పక్క మిడిల్ క్లాసా కాదా? ఎన్ని సంవత్సరాల నుంచి రాని డౌట్ ఇప్పుడు నీకు సడన్ గా ఎందుకు వచ్చిందో? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మనం అవునా కాదా? అవునే, మనం మిడిల్ క్లాసే. మరి ఈ క్లాస్ నుంచి హై క్లాస్ కి వెళ్లాలని లేదా? ఎందుకు లేదు, ఏదోకైనా ఉంటది. మరి ఈ ఎదవకి ఎందుకు లేదు? ఎదవా అన్నావంటే నోరు ముసుకు చెప్పేది విను. చెప్పు. ఇందాక లక్ష్మీ కటాక్షం అనే పుస్తకం తీసుకొచ్చాను. దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చదివితే తప్పకుండా లక్ష్మి కటాక్షించి మనల్ని చూడవే, పుస్తకాలు చదివితే నిద్ర వస్తుంది కానీ డబ్బు రాదే. మంచిది, అయితే నేను చదువుతాను, రిచ్ అయిపోతాను. అప్పుడు నువ్వు నాకు పియ్యగానో ప్యూన్ గానో సెటిల్ అయిపోదు గాని. వద్దు, ఇంక అర్థమైంది. దీనికంటే నిద్ర గంట పోస్ట్పోన్ చేయడం బెటరు. వెళ్ళి పుస్తకం పట్రా. ఎలా తలస్నానం చేయవా? చేయను. ఆదాయం నీకంటే ఓ 10 తక్కువ ఉన్నా పర్లేదు, తలస్నానం మాత్రం చచ్చిన చేయను. థ్యాంక్స్. మంగా, పాపం రాత్రంతా నా లక్ష్మీ కటాక్షం పుస్తకం చదివి ఇంకా నిద్ర లేచినట్టు లేదు. బెడ్ కాఫీ ఇచ్చి నిద్ర లేపుతాను. నేను దేవతని కదా, గాల్లో ఇలా చెయ్యి ఊపితే కాఫీ ఏం కర్మ, ఏదైనా ప్రత్యక్షం అవుతుంది. మరి నేనేంటి మామూలు స్త్రీలాగా అంత ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాను. జస్ట్ ఫర్ ఎ చేంజ్ నా భక్తురాలి కోసం మామూలుగానే చేస్తాను. ఎంత మధురముగా ఉన్నది పానీయము. మంగా, అమ్మా మంగా, ఎవరు నువ్వు? పిచ్చి పిల్ల, నేనే. సకల మానవాళి ఆక్సిజన్ లేకపోయినా బతకగలరు గాని ఏది లేకపోతే బతకలేరు. డబ్బు, అదే నేనే అది. అంటే నువ్వు లక్ష్మీదేవ తల్లి. అక్షరాల నేనేనే పిచ్చి తల్లి. కంగారు పడకుండా ఇందా మొంది కాఫీ తాగు. కాఫీయా? మీ పైలోకంలో ఉదయాన్నే కాఫీ తాగుతారా తల్లి? పిచ్చి పిల్ల, పిచ్చి ప్రశ్నలు వేయకుండా ముందు తాగు. ఆహా, అమృతంలా ఉంది తల్లి. అంత లేదు, ఇది మీ కిచెన్ లో మీ పాలతోనే చేశాను. అయినా సరే కాఫీ అమృతంలా ఉంది.
నాకు పొగడ్తలంటే గిట్టవు. సారీ తల్లి. అవును తల్లి, మీరేంటి మాకులాగా మామూలుగా మాట్లాడుతున్నారు? మీ భాష వేరు కదా అని ఎవరు చెప్పారు? చాలా సినిమాల్లో చూశాను. ఆ సినిమాలు చూసి కదూ అతని సంపాదనంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. కొంచెం ఖర్చులు తగ్గించు మంగా. అదేంటి తల్లి, పొదుపు చేయమని చెప్పడానిక అక్కడి నుంచి వచ్చింది? సంపాదనకి పొదుపు తోడైతే బావుంటుంది మంగా. మీరు డబ్బివ్వండి, అప్పుడు పొదుపు చేస్తాను. పైసా పైసా కూడబెట్టడం నా వల్ల కాదు. గడుసుదానివే. సరే అయితే నేను చేపలు పట్టడం నేర్పిస్తాను కాని చేపలు ఫ్రీగా ఇచ్చే టైప్ కాదు. ఇప్పుడేంటి, నేను గేలం వేసి చేపలు పట్టాలా? కొంచెం ఓపిక పట్టు మంగా, చెప్పేది పూర్తిగా విను. సరి 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 చెప్పండి తల్లి. కష్టపడ్డం మానవుల పని, దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడం మా పని. అదేంటి, కష్టపడితే జీతం ఇచ్చేది బాస్ కదా. ఇదే మాకు ఆగ్రహం తెప్పించేది. ఆ బాస్ కి ఉద్యోగం ఇచ్చే మనసు కలిగించేది ఎవరు? లాజిక్ మర్చిపోయాను తల్లి. కంటిన్యూ. చెప్తాను, శ్రద్ధగా విను. ఒక్క నిమిషం ఆగు తల్లి, మా రాంబాబు నిద్రలేదు. వారికంత డెకరేషన్ లేదు. రాత్రి పుస్తకం చదవడానికి ఎన్ని గుండె సాగులు చెప్పాడో మర్చిపోయావా? అవునవును, మరందుకే నీకు మాత్రమే చెప్తాను, విను. అది విషయం. సరే, నేను వెళ్ళొస్తాను. అయ్యో అమ్మా అమ్మా, ఒక్క నిమిషం, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, తినేసి వెళ్ళండి. లంచం లంచం లంచం, ఎక్కడ చూసినా లంచం. నేను చెప్పినట్టు మర్చిపోకుండా చెయ్యి. వస్తాను. మంగా, ఏంటే పొద్దునే గట్టిగా అరుస్తున్నావు? ఏమైంది? కాఫీ కప్పేది అంటే ఇదంతా కళ. ఏదంతా? అసలు ఏమైంది? రాంబాబు, కల్లో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. రాంబాబు డబ్బు సంపాదించడానికి ఒక మహత్తరమైన స్కీమ్ చెప్పింది. కల్లో లక్ష్మీదేవి నీకు స్కీమ్ చెప్పింది? పడుకో, అనవసరంగా నిద్ర చెడగొట్టావు. ఏ రాంబాబు, దేవతలు దేవుళ్ళు కళ్ళల్లోనే ప్రత్యక్షం అవుతారు. ఆ అమ్మ చెప్పింది ట్రై చేస్తే ఏం పోతుంది? సర్లే, ఏంటో చెప్పు. అది అవునా? అయితే మంగా, ఈ క్షణం నుంచే మనం ప్రయత్నం ప్రారంభిద్దాం. ఓకేనా? డన్. అయ్యో, తెల్లారింది. లే. తెలుసు. రాంబాబు, ఇప్పుడు వాళ్ళొచ్చి మ్యాటర్ ఏంటి అని అడుగుతారు, నువ్వు చచ్చినా చెప్పదు. లక్ష్మీదేవి ప్రత్యక్షమై చెప్పమన్నా చెప్పను. వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదే. రాజీ, మనం అడిగితే చెప్పరు గాని సౌజీ చేత అడిగిద్దాం. మీరు ఇంతకాలానికి ఓ మంచి సలహా ఇచ్చారండి. ఇప్పుడు నా మాట వింటేగా మంచి వచ్చాడో తెలిసేది. ఏంటి? ఏం లేదు, నువ్వు చెప్పింది కరెక్ట్. సౌజీ, ఏంటక్క? వాళ్ళేం చేస్తున్నారో వెళ్ళడుగు, కనుక్కో. ఆ పదం, నేను వస్తాను. మంగక్క, ఏంటి సౌజీ? మీరేం చేస్తున్నారో మా రాజీ అక్క అడగమని చెప్పింది. మీరేం చేస్తున్నారక్క? ఏ, మీ బావ అడగమనలేదా? ఏం బాబా, నువ్వు కూడా అడగమన్నావని అడిగేనా? నువ్వు నోర్మై, అదడటం ఇదడటం కాదు, నేనే అడుగుతున్నా. రాంబాబు, ఉదయాన్నే ఏంటిదంతా ఎందుకు చేస్తున్నారు? చూడండి, మీరు హోమ్ మినిస్టర్ కాదు కదా, ఆ ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ తీసుకొచ్చినా కూడా మేం చెప్పం. అంతే. అంత నీచంగా ఏం చూడక్కరా. నేను విషయం కనిపెట్టకపోతే నా పేరు మోహనే కాదు. ఏడీనా? ఎక్కడికి వెళ్ళారీనా? అక్క, కాళ్ళు నొప్పి పుడతాయి, కూర్చోవచ్చు కదా. ఇట్రావే. సౌజీ, నాకు బాగా తలనొప్పిగా ఉంది సౌజీ. అయ్యో. అర్జెంట్ గా బయటికెళ్ళి ఏదన్నా టాబ్లెట్ పట్టావే. వెంటనే వచ్చేస్తాను. అలాగే, కొంచెం లేట్ అయినా పర్లేదు. అమ్మయ్యా, ఆయనొచ్చి వాళ్ళేం చేస్తున్నారనేది చెప్తే ఇదే వాళ్ళకి చెప్తుంది. ఇప్పుడు ఆ బాధే లేదు.
అవును, కనుక్కోడానికి వెళ్ళారు. ఇప్పటి వరకు అడ్రస్ లేరు. ఏంటండి ఇది? అవును, ఇంతకీ విషయం కనుక్కున్నారా లేదా? దాని సంగతి తర్వాత గానీ రాజీ, మన పెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది. ఈ రోజైనా నన్ను ఏహెచ్చే! ముందా మ్యాటర్ సంగతి ఏంటో చెప్పకుండా ఈ యదోసదంటే దేనికి? ఏదో జీవితం. వాళ్ళు బ్యాంక్ లోనికి అప్లై చేశారు, 25 లక్షలకి పైగా రావచ్చు. అవునా? వాళ్ళు బ్యాంక్ లోనికి అప్లై చేస్తే మనమేం చేయాలి? చూస్తూ ఉండటం కన్నా మనమేం పీకలేం. మీ భార్యను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. అంటే ఏంటి, నువ్వు వాళ్ళకి ఆ లోన్ రాకుండా చేస్తావా? కాదు, మరి మరి ఆ లోన్ ఏదో మనకొచ్చేలా చేస్తాను. హ, ఉదయం నుంచి దీంతోనే సరిపోయింది, కాఫీ కూడా తగల. సౌజీ అయ్యయ్యయ్యో! ఏమైంది? ఏంటి, నమ్మకం లేదా? మరి నువ్వేదో పెద్ద బ్యాంక్ రీజనల్ మేనేజర్ పెద్ద కూతురు అయినట్టు బిల్డప్ ఇస్తావేంటే? నీకు నా విషయం పూర్తిగా తెలీదు. ఒకవైపే చూసావు, రెండో వైపు చూడాలనుకోకు. ఒకవైపు చూడడానికి వస్తున్నా గానీ ఏం చేస్తావో చెప్పు. ఇది విషయం ఎలా ఉంది? అమ్మో అమ్మో అమ్మో, నువ్వు సామాన్యురాలు కాదు సౌజీ. అబ్బా, ఇప్పుడు అదెందుకండి? ఈ శుభ సందర్భంలో మంచి కాఫీ తాగుదామని. అయ్యో, సౌజ లేదు. ఆహా. మీరే వెళ్ళి రిచ్ గా కాఫీ పెట్టండి, నేనంతకన్నా రిచ్ గా తాగి పెడతాను. హలో, ఏంటా చూపు? ఐడియా ఇచ్చింది ఎవరు? నువ్వే అయితే. అయితే ఏంటండి, వెళ్ళి నోరు మూసుకొని కాఫీ పెట్టుకురండి. వెళ్ళండి. ఛీ! మంగా, నువ్వు చెప్పకపోతే మాకు తెలియదనుకున్నావా? చూడు, నీకు దిమ్మ దిమ్మ తిరిగిపోయేలా ఇస్తా. మంగా, మన ఇల్లు చూశాక బ్యాంక్ వాళ్ళు గ్యారంటీగా లోన్ శాంక్షన్ చేస్తారు. ఏం బిజినెస్ పెడతాం రాంబాబు? ఓ మల్టీనేషనల్ కంపెనీ పెడితే ఎలా ఉంటుందంటావు? అందుకే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సంపాదించడం రాదని 25 లక్షలతో మల్టీనేషనల్ కంపెనీ పెడతాడట. నీ 25 లక్షలు కుర్చీలకి టేబుల్కి సరిపోతాయి. అదే నిజమే, మరేం చేద్దాం? ఇదిగో మంగా, తీసుకో మంగా. స్వీట్ తీసుకో. సిటీలోనే పెద్ద స్వీట్ షాప్ నుంచి తెచ్చాం, మీరెప్పుడు తినండరు. అక్కర్లేదు. పోనీ నువ్వు తీసుకోయా రాంబాబు. అవసరం లేదు. అక్క, ఎక్కడికి వెళ్ళావక్క? నాకు చాక్లెట్ తెచ్చావా? అయ్యో, నీ సంగతే మర్చిపోయానే. ఇదిగో నెక్లెస్ పెట్టుకో. మా అక్క ఎంత మంచిదో, ఎంత బాగుందో. మంగక్క చూడు. చాలా బాగుంది సౌజీ. ఇంతకీ ఆ నెక్లెస్ ఇంత సడన్ గా ఎందుకు తెచ్చారు? మరేమో అక్క. చాలు చాలు, వెళ్ళు. లోపలికెళ్ళి నెక్లెస్ పెట్టుకుని అద్దంలో ఎలా ఉందో చూసుకో. వెళ్ళు. అలాగే. కూర్చోండి. ఇదిగో రాంబాబు, మేము ఏం చేయబోతున్నామో తెలుసుకోవడానికి మీరు ఎంత ట్రై చేసినా మేము చెప్పం. ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ రికమెండేషన్ తెచ్చినా సరే మేం చెప్పం. మంగా, ఏంటి వీళ్ళు ఎంతలా రెచ్చిపోతున్నారు? అసలు ఏమై ఉంటుందంటావు? లోపలికెళ్ళి డిస్కస్ చేద్దాం, పద. సరే, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మనం కూడా తగ్గకూడదు. ఇప్పుడు నేను నవ్వుతాను, నువ్వు కూడా గట్టిగా నవ్వు. ఓకే? ఓకే. ఏమైంది, పిచ్చోళ్ళలా నవ్వుతున్నారు? చాలు రాంబాబు, అసలు నీకు నోటి దూలెక్కువ. మోహన్ గారితో నేనేం చెప్పలేదు, నువ్వు చెప్పావా? రాజీతో గాని సౌజీతో గాని నేను ఏం చెప్పలేదు. మనం లోన్ తీసుకున్నాను సరే, మరి వాళ్ళెందుకు అంతలా రెచ్చిపోతున్నారు? మన లోన్ విషయం చెప్పలేదు కదా, దాని కౌంటర్ గా ఏదో చేస్తూ మనకు కావాలని చెప్పడం లేదు. అవునవును, వాళ్ళు మనకి కౌంటర్ చెప్పకపోతే వాళ్ళని మనం ఎన్కౌంటర్ చేసి పారేయాలి. జరిగే విషయాల గురించి మాట్లాడు రాంబాబు. ఏదో ప్రాస కోసం ఫ్లోలో వాడానే. ఇప్పుడు ప్రాసలు అవసరమా? ఓకే, పోనీ సౌజీతో మాడదామా? పాపం, దాన్ని ఇబ్బంది పెట్టడం వేస్ట్. ఇప్పటికే చెప్పొద్దని దానికి ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు. పద, హాల్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకా ఏమేమి ఎక్స్ట్రా చేస్తున్నారో చూద్దాం. మోహన్, ఇది సరిగ్గా రాలేదు. 1 more సెల్ఫీ. ఓకే ఓకే ఓకే,
ఇలా రండి. రాంబాబు, మనం ఇందాక చేసిన ప్రయోగాన్నే మళ్ళీ ఉపయోగిద్దాం. ఏదే ఏ ప్రయోగం? నీ ఎంకమ్మ, మనం కూడా వాళ్ళలాగే ఎంజాయ్ ఓ చేద్దాం. అర్థమైంది. ఆ మంగ ఈ సెల్ఫీలవి అవుట్డేటెడ్, మనం ఖుషిగా కుల్ఫీలు దిగుతాం. అలాగే రాంబాబు. ఆ? కుల్ఫీ ఏంటండి విచిత్రంగాను? నాకు అదే అర్థం కావట్లేదే. అయినా సరే మనం తగ్గదు, తగ్గితే చులకనైపోతాం. అవునవును. అక్క అప్ప ఏంటి పిచ్చినగా ఇది ఊడిపోయింది చూడు. ఏంటి? ఇది గిల్టునాగా? రాంబాబు, ఇది గిల్టునాగట. అవును, అది డూప్లికేటే. తర్వాత కొనబోయేదానికి జరగబోయేదానికి అది శాంపిల్ మాత్రమే. శాంపుల్ అండి, శాంపుల్ తొక్క. ఇదిగో రాంబాబు, తొక్కో తోటకూర కట్టో చూస్తుండు. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించకపోతే నా పేరు మోహనే కాదు. అయితే మార్చుకోండి. రండి మేనేజర్ గారు, రండి మేనేజర్ గారు. నమస్తే అండి. నమస్తే. మీరు టైం చెప్పుంటే మేమే మిమ్మల్ని రిచ్ గా కార్ లో తీసుకొచ్చుండే వాళ్ళం కదా. అది మేనేజర్ గారు చెప్పా పెట్టి కూడా వచ్చేసారేంటండి? అబ్బా మేనేజర్ గారు, మళ్ళీ సంగతి పక్కన పెట్టండి. ఇదిగో ఇదే ఇల్లు. బాగా చూసుకోండి. చాలా థ్యాంక్స్ మోహన్ గారు. మేము ఇంటి మీద లోన్ తీసుకున్నామని తెలిసి మాకు ఈ విధంగా మీరు సహాయం చేయడం అనేది. ఆగక్కడ, మీరు లోన్ తీసుకోవడం ఏంటి? మైండ్ పోయిందా? ఈ ఇంటి మీద మేం లోన్ తీసుకుంటున్నాం. ఏంటి? మా ఇంటి మీద మీరు లోన్ తీసుకుంటున్నారా? ఏంటి తమాషాగా ఉందా? మేనేజర్ గారు కొంచెం చెప్పండి. చూడండమ్మా, మీరు నా దగ్గరకు వచ్చి లోను కావాలన్నారు నిజమే, కానీ వీళ్ళు ఇంటి పత్రాలతో సహా వచ్చి అడిగారు. ఏంటి? పత్రాలా? అసలు వీళ్ళ కొంపే లేదు. అవునా? మంగా మాటలు జాగ్రత్త రాని. ఇదిగో పేపర్, ఇదిగో ఇల్లు. ఇదిగో మేనేజర్ గారు, ఈ ఇల్లు మాదేనండి. ఆ. అవన్నీ నాకు అనవసరం అమ్మా. వీళ్ళ పేరుతో ఇల్లుంది, చూశాను. 25 లక్షలు లోన్ శాంక్షన్ చేశాను. మోహన్ గారు, మీరు బ్యాంక్ వచ్చి అమౌంట్ తీసుకెళ్ళండి. అలాగే వస్తాను సార్. సార్ చెక్కు కాకుండా క్యాష్ ఇస్తారా? Why not? మీరు రండి, అక్కడే క్యాష్ చేసుకోవచ్చు. అలాగే సార్. ఓకే. థ్యాంక్ యూ. మోహన్ గారు, ఏంటండి ఇది? దొంగ పత్రాలు ఇలా సృష్టించి తప్పండి. ఆగాగు, ఆవేశపడుకు రాంబాబు. ఈ ఇల్లు నీలాంబర్ని మోసం చేసి ఎలా నొక్కేశామో, నీలాంబర్కి చెప్పామనుకో మీకు నిల్చోటానికి నీడ కూడా ఉండదు. వచ్చాక ఓ 10 పరుకో ఇస్తాము, అలా పడుండండి. మీరు రండి. ఆ. ఏమండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే. ఆల్ ది బెస్ట్ బావా. థ్యాంక్ యూ. వెళ్ళండి. రాజీ, రాగానే దిష్టి తీయటం మర్చిపోకు. అలాగే. కొన్ని దిక్కుమాలిన దిష్టి కళ్ళు ఉంటాయి. దిష్టికళ్ళ. ఏంటి మోహన్ గారు 25 లక్షలతో జంపా? ఏం లేదు రాంబాబు గారు, మా అక్క మా బావ కోసం కంగారు పడుతుంది. బావ కోసం కాదులేమ్మా, బావ చేస్తే డబ్బు కోసం. అరే. హలో, ఏంటి 25 లక్షలు వస్తున్నాయి ఇక్కడ. మీరు అప్పు కోసం అక్కడ ఇక్కడ తిరగకుండా మమ్మల్ని అడిగితే ఇస్తాం. అందుకే కొంచెం ముందు చూపుతో మాతో మర్యాదగా మాట్లాడండి. అబ్బో, చాలా సంతోషం. ఆ పరిస్థితి వస్తే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటాం. అప్పు కోసం మిమ్మల్ని అడగం. అక్క బావ చూడు. అక్క బావ చూడు. ఏమండి, ఏమైంది? అడుగుతున్నా మిమ్మల్ని, ఏమైంది?
దండ దిప్పిస్తావా నన్ను ఏమంటావా? ఉండవే ఏంటి ఇస్తానులే. మీరు కూడా కట్టండి. మళ్ళీ దిష్టి కూడా తీయాలి మా బాబుకి. నువ్వుండే. ఏమండి మిమ్మల్ని అడిగేది ఏమైంది? డబ్బులు ఆ డబ్బు. ఆ డబ్బులు అయ్యో ఆ డబ్బులే ఏవి? 25 లక్షలు. డబ్బులు పోయాయే. సౌజీ నువ్వు కూడా వెయ్యి. అలాగే అక్క. అసలు ఏమైంది చెప్పండి. బ్రీఫ్ కేసులో డబ్బు పెట్టుకుని బైక్ దగ్గరకు వచ్చాను. వస్తే ఒకడు కింద పడ్డ 10 రూపాయలు చూపించి మీదేనా సార్ అన్నాడు. నాది కాకపోయినా 10 రూపాయలు ఎందుకు పోగొట్టాలని నావే అని బ్రీఫ్ కేసు బైక్ మీద పెట్టి అలా ఉంగాను. లేచేసరికి వాడు లేడు, బ్రీఫ్ కేసు లేదు. ఇదిగో ఈ 10 మిగిలింది. ఏదో 10 రూపాయల కోసం 25 లక్షలు పోగొడతావా? రాంబాబు సేవ్ మీ. ఊరుకోండి సార్, మీకు వచ్చిన అద్భుతమైన ఛాన్స్ ఇంకెవరికి రాదు సార్. ఏంటి 25 లక్షలు పోగొట్టుకోవడం అద్భుతమైన ఛాన్స్? కాదు, అన్యాయంగా మా దగ్గర పేపర్స్ నొక్కేసినందుకు పోయిన 25 లక్షలకి నెలల 30,000 ఇన్స్టాల్మెంట్ కట్టడం లక్కీ ఛాన్సే కదండి. కదా ఎంకామ్ లో జిమ్నాస్టిక్స్ చేసిన ఎమ్మెల్యే బామ్మర్దని పే. ఆయన ఎవరో తెలుసా? తెలీదు. ఎమ్మెల్యే నరహరి. ఆ?